ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి చైత్రమాసంలో ఒక రోజు జరగబోయేటువంటి ఒక మంచి శుభయోగం, ముఖ్యంగా ఇది మేషరాశి వారికి అదృష్టయోగం 30 రోజులు ఉండబోతోంది. అంతేనా స్వామి? 30 రోజులైనా స్వామి? ఈ 30 రోజులలో మీరు 300 కోట్లు సంపాదించవచ్చు, 3 కోట్లు సంపాదించవచ్చు, 30 లక్షలు సంపాదించవచ్చు, అప్పుల బాధ విముక్తులు అవ్వచ్చును. అంటే ఈ మాసంలో ఒక శుభయోగం జరగబోతోంది. వచ్చే వారం ఇంకో శుభయోగం జరుగుతుందేమో తెలియదు. ఒక మంచి గ్రహ మార్పు జరగబోతోంది. చాలా మంది భయపెట్టారు కదా, షష్టగ్రహ కూటమితో అదైపోతుంది. ఇక థాయిలాండ్లో మయన్మార్లో వచ్చినటువంటి భూకంపం షష్టగ్రహ కూటమి ప్రభావమే. మన దేశం గురించి చెప్పండి రా నాయన అంటే, మన దేశము మకర లగ్నము జగన్ లగ్నము నుంచి ఈ యొక్క జాతకాన్ని చూసి మన దేశం గురించి చెప్పాలి తప్ప, ఏ దేశంలో మన దేశంలో షష్టగ్రహ కూటమి పడితే వేరే దేశంలో వచ్చారంటే మరి ఎక్కడ చెప్పాలి? వేరే దేశంలో భూకంపాలు వచ్చి ఇబ్బంది పడ్డారంటే దీనికి లింక్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. పంచాంగ శ్రవణం మన వరకే చెప్పండి, మనది మాత్రమే ఉంటుంది. అంటే లోక కళ్యాణం ఉండదా? లోక కళ్యాణం కోసం పూజ చేయొచ్చు, కానీ ఆ దేశ పరిస్థితుల్ని బట్టి వనరులను బట్టి, ఇప్పుడు జపాన్ వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉన్నదే భూకంపాల మీద. ఇంకొన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అగ్నిపర్వతాల దగ్గరే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీకు భూకంపాలు వస్తాయి అంటే నవ్వుతారు వాళ్ళు. మాకు తెలుసురా బాబు, ఎర్రదబా మాకు తెలుసు అంటారు వాళ్ళు. కాబట్టి మన దేశం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. షష్టగ్రహ కూటం వల్ల మన దేశానికైనా ప్రమాదం ఉందా అనే విషయం చెప్పాలి, అంతవరకు తప్ప వేరే దేశాలైనటువంటి భూకంపాలని మన దానికి అనుభవించుకోకూడదు అలానే మీరు చెప్పలేదు. రైట్. ఇప్పుడు ప్రస్తాంశంలో అలా షష్టగ్రహ కూటమి గురించి భయపెట్టి దడ పుట్టించి ఒళ్ళులో వణుకు పుట్టించి యాగం మాతోనే చేయించుకోవాలని చెప్పి మా పీఠం గొప్ప పీఠం, మా మఠం గొప్ప మఠం అనేటువంటి ఆటంకాలని సృష్టించినటువంటి కొంతమంది మేధావులు, సిద్ధాంతులు, రాద్ధాంతులకి మనకి ఈ వారంలో జరగబోయేటువంటి ఒక మంచి శుభయోగం 13/4/2025 ఆదివారం రోజున ఒక మంచి శుభయోగము జరగబోతోంది. మేషరాశి వారికి 30 రోజుల పండగ. ఎటువంటి ఆటంకాలైనటువంటివి, అబ్బా ఏలినాడు శని వచ్చేసింది, రాహు 12 ఉన్నాడు, ధన నష్టం, వివాహ నష్టం, సంతాన నష్టం, అనేక రకాల ఇబ్బందులు అని చెప్పిన వాళ్ళకి ఊరట కలిగించేటువంటి అదృష్ట యోగం మే 13వ తేదీ నుంచి చిత్తా నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఆ రోజున కన్యారాశి వారికి కూడా మంచిది రెండోయ్. కన్యారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి రోజు. మరి ఏమిటండి వారికి? కన్యారాశి వారికి మేషరాశిలో జరిగేటువంటి గ్రహ మార్పు మరి అష్టమ స్థానం అవుతుంది కదా, కానీ రాష్ట్రాధిపతికి మిత్రుడు, అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసే అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశ్యాధిపతికి బుధుడైనటువంటి వారికి కూడా ఇక్కడ దశమ స్థానంలో రవి ఉండడం కూడా విశేషమే. అంటే ఈరోజు ఏమిటండి పండగ? అది అంటే మేష సంక్రమణము. రవి భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించడమే మీకు అదృష్టయోగాన్ని పట్టుపోతోంది. మేషరాశి వారికి పండగ. సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి మేషరాశిలోకి రావడం అద్భుతమైనటువంటి ఆనందయోగాల్ని, స్థైర్యము, ధైర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ యోగ, సత్సంతాన ప్రాప్తి, శత్రునాశన, మిత్రలాభ, వాక్పటిమని కలిగించగలిగే అవకాశం. అటువంటి శుభమైనటువంటి రోజు మీకు మేష సంక్రమణ శుభదినం 13/4/2025 ఆదివారం రోజు జరుగుతుంది. ఆదివారం రోజునే రవి భగవానుడు మేషరాశి రావడం, మేషరాశిలో రవికి ఉచ్చస్థితి, ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఈ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో రవి భగవానుడు కన్యారాశి వారికి, సింహరాశి వారికి, మేష, మీన రాశుల వారికి అత్యంత శుభయోగాన్ని, ధనుసు రాశి కూడా, ధనుసు రాశికి అర్ధాష్టమి శని ప్రభావం కదా, దాని నుంచి కాస్త ఉపశమనం కలిగించే అవకాశం. ఈ 30 రోజులలో విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, షేర్ మార్కెట్లో కానీ లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి విషయంలో కూడా మీకు విజయమే ఉంటుంది. సత్సంకల్పమే, ధర్మకార్యంలోనే విజయం, అధర్మ కార్యంలో, తప్పుడు సంకల్పాల్లో విజయం ప్రాప్తించదుగాక ప్రాప్తించదు. కాబట్టి ఇటువంటి మేష సంక్రమణ శుభకాలంలో మీకు అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మేష సంక్రమణ పుణ్యకాలం ఎప్పుడు? 13వ తేదీ రాత్రి, అంటే ఆదివారం రాత్రి తెల్లవారితే 14 అనగా 3 గంటల 15 నిమిషాలకి సూర్య భగవానుడు మీనరాశిలోంచి
మేషరాశిలోకి సంక్రమణం అంటే తన యొక్క ప్రయాణాన్ని మేషరాశిలో ప్రవేశించి ప్రయాణం సాగించబోతున్నాడు. 30 రోజులు మీకు అదృష్టయోగమే కనబడుతోంది. ఈ సమయంలో అంటే సూర్యోదయ సమయంలో మీరు కనుక మేషము, సింహము, కన్యారాశి వాళ్ళు స్నానం ఆచరించినట్టయితే అంటే నదీ స్నానము లేదా తప్పనిసరిగా మీరు ఈ సముద్ర స్నానం చేసినట్టయితే సమస్త రోగముల నుంచి విముక్తులవ్వడం, శత్రుబాధల నుంచి విముక్తులవ్వడం, అలాగే ఆకస్మిక ధనలాభాన్ని, ముఖ్యంగా ఉద్యోగ లాభాన్ని, అంతకు మించినటువంటి ముఖ్యమైనది విద్యా పరిపూర్ణత. ఏమండి స్నానం చేస్తే విద్య వచ్చేస్తుందా? స్నానం చేసి డబ్బులు వచ్చేస్తాయా? ఎందుకు వస్తాయండి? స్నానం చేయగానే ఎందుకు వస్తాయి మీకు డబ్బులు? స్నానం చేయగానే ఎందుకు మీకు విద్య వస్తుంది? ఐఐటి పాస్ అయిపోతారా? ఎవడు చెప్పాడు? కిరణ్ శర్మ నేను చెప్పానా? ఇటువంటి స్నానము వల్ల చైతన్య స్థితి పొందుకుంటారు, బుద్ధి వివేకం పొందుకుంటారు, మంచి జిజ్ఞాస ఏర్పడుతుంది, చదువు మీద శ్రద్ధ ఏర్పడుతుంది, చదివిన చదువు వంట పడుతుంది, చేసే ఉద్యోగంలో ఇచ్చుకత కలుగుతుంది, చేసే ఉద్యోగంలో ఐక్యత కలుగుతుంది, 10 మందితో కలుగొలుపుతనం ఏర్పడుతుంది, శత్రునాశనం కలుగుతుంది, మిత్రులతో ఆనందయోగం కలుగుతుంది. అటువంటి స్నానాదుల వల్ల, దానాదుల వల్ల మనకి శుభయోగాలు పొందుకుంటారు. ఇది నదీ స్నాన ఫలితం, దాన ఫలితం, పూజా ఫలితం. భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించేది ఇక్కడే. మనకి చేసిన పనికి ప్రతిఫలం రెండింతలుగా రావడానికి అవకాశం. అక్కడ భగవంతుడు కనపడతాడు మనకి. మన అన్నం పెట్టగానే సంతోషమైనటువంటి ఆ యొక్క వ్యక్తి అతను పడే ఆనందమే మనకి భగవంతుడు కనపడడం. మనకి ఈ పూజాదికల వల్ల, స్నానం వల్ల నయమైనటువంటి అనారోగ్యం అంటే రోగంలోంచి బయటపడడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి తత్వమే భగవత్ దృష్టి, భగవంతుని యొక్క దర్శనం. ఇలా ఉంటుంది తప్ప నీకు ప్రత్యక్షంగా కనపడతాడు దేవుడు. కాబట్టి ఇలా పూజలు, పునస్కారాలు, దానాలు చేయడం వల్ల అదృష్టయోగం కనపడుతోంది. మేషరాశిలోకి వస్తున్నటువంటి రవి భగవానుడి వల్ల మీన, మేష, సింహ, కన్యా రాశుల వారికి అద్భుతం జరగబోతుందన్న విషయం మాత్రం ఇది నిజం. కాబట్టి ఈ రోజున మీరు ఘంటాదానం ఇచ్చుకోవాలి. అలాగే ఏదైనా కుండ అంటే నీళ్ల కుండని దానం ఇవ్వడం, ఘటాదానం కూడా ఇవ్వడం. ఘటాదానం. అలాగే అశ్వత్థ వృక్షాన్ని సేవించడం అంటే అశ్వత్థ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మీకు పుణ్యప్రదము. కాబట్టి ఇటువంటి శుభమైనటువంటి రోజున ఆదివారం సమయం చాలా ఉంది, ఇటువంటి పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఉంది, సమయం ఉంది. అంతే తప్ప ఈరోజు 2 పెగ్గులు వేద్దామా, ఎవడో వాడు చెప్పాడు, శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, 2 పెగ్గులు వేద్దాం, 3 పెగ్గులు వేద్దాం అనేటువంటి భావన మాటలు మాట్లాడకుండా, అటువంటి పనులు చేయకుండా అశ్వత్థ వృక్షాన్ని సేవించడం, ఘంటాదానం చేయడం, పుణ్యనది స్నానం చేయడం. ఇక్కడ తెల్ల జిల్లేడు కనబడితే తెల్ల జిల్లేడు చెట్టుకి కాస్త అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి, 2 పళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు రోగాది రుణబాధల నుంచి విముక్తులై ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందుకోవచ్చునన్న విషయాన్ని గుర్తించండి. ఇటువంటి శుభయోగాల సమయంలో, మేష సంక్రమణ సమయంలో సూర్యోదయం అయిన తర్వాత పితృదేవతలకి తర్పణం కూడా ఇవ్వండి, తిల తర్పణం కూడా ఇవ్వండి, పిండ ప్రదానం చేయండి. దానివల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మన పెద్దవాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈరోజు మీరు ఈ యొక్క ఎవరికైనా సరే వేద పండితులకి, వేదం చదువుకునే వాళ్ళకి వస్త్రము, బెల్లము దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు విషయం తెలియజేసుకుంటూ, ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్పాలంటే దయచేసి మీ అందరి సహకారం నాకు కావాలి. ఎటువంటి సహకారం? ఏమీ లేదు, ఇంకొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి, మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక కళ్యాణమస్తు. నమస్కారం.